కర్రలు కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసే రోజులు కాదు, తుపాకులతో పేల్చుకునే రోజులు కాదు, మిషన్ గన్స్తో కాల్చుకునే రోజులు కాదు. ఇప్పుడంతా కూడా ఒక రకమైనటువంటి ఎయిర్ వార్, డ్రోన్ వార్, మిస్సైల్ వార్. ఇవే సైన్యం తక్కువగా వాడుతూ ఎక్కువ విధ్వంసం సృష్టించగలిగే వాటి మీదనే దృష్టి జరుగుతున్నది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల విషయంలో అదే జరుగుతుంది. అందుకనే సైనిక ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది, విధ్వంసం ఎక్కువ ఉంటుంది, ఆస్తుల నాశనం ఎక్కువ ఉంటుంది. మిస్సైళ్ళు, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్ స్ట్రైక్స్ ఇట్లాంటి దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇందులో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి అమెరికాకి చెక్ పెట్టడానికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద రక్షణ వ్యవస్థ అయినటువంటి చైనా, ఎందుకంటే రష్యాని రెండోది అనాలో లేదో తెలియదు. ఇప్పుడు చైనా ఇప్పటికైతే రెండవది అనొచ్చు, ఆ స్థాయిలో శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా అమెరికాలోని నగరాలనే తాకేదంతగా సుదూరాలకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణి ఐసీబీఎంని చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మ రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8:44 గంటలకి జరిగినటువంటి ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం, శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని చైనా రక్షణ మంత్రి శాఖ చెప్పింది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వాళ్ళతో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక చైనా డైలీ వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలని తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చెప్పడం అంటే దాదాపుగా అందుకు అనుగుణంగా డిజైన్ చేసినట్టుంది.